ఎయిర్టెల్ ఇండియా టెలికాం రంగంలో 28 కోట్ల వినియోగదారులతో తనదైన స్టైల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఇకపై బ్యాంకింగ్ రంగంలో కూడా ఈ ఎయిర్టెల్ ఎంట్రీ ఇవ్వబోతుంది. రీసెంట్గా ఎయిర్టెల్ సంస్థ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ పేరుతో కొత్త బ్యాంకింగ్ సేవలను మొదలుపెట్టనుంది. రాజస్థాన్లో మొదటిగా ఈ ఎయిర్టెల్ బ్యాంకింగ్ సేవలు స్టార్ట్ అయ్యాయి. రాజస్థాన్లో ఉన్న 10,000 ఎయిర్టెల్ రిటైల్ అవుట్లెట్లలో బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా అక్కడ ప్రజలు నగదు డిపాజిట్, విత్ డ్రా, ట్రాన్స్ఫర్, ఆన్లైన్ షాపింగ్, బిల్ పేమెంట్స్ వంటి పనులు చేసుకోవచ్చు. ఈ విషయంలో ఎయిర్టెల్ ముందుగా తన కస్టమర్లకు ప్రాధాన్యత ఇచ్చింది. ఎయిర్టెల్ ఫోన్ నెంబర్లు ఉన్నవారు ఆ నెంబర్లనే తమ అకౌంట్ నెంబర్లుగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకులలో వాడుకోవచ్చు. ఇక మిగిలిన టెలికాం కంపెనీలకు చెందిన వారు ఆధార్ కార్డు వంటివి కేవైసీ డాక్యుమెంట్లు సమర్పిస్తే వారు కూడా ఎయిర్టెల్ బ్యాంక్ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఇక ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకులలో వినియోగదారులు డబ్బులు డిపాజిట్ చేస్తే అందుకు వీరికి 7.25% చొప్పున వడ్డీ కూడా లభిస్తుంది. నగదును నచ్చినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. దేశంలో ఏ బ్యాంక్ ఖాతాకైనా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. మరో ఆఫర్ ఏంటంటే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకులలో ఖాతాలు ఓపెన్ చేసే వారికి ₹1,00,000 పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా లభిస్తుంది. దేశమంతటా ఈ సేవలను త్వరలో విస్తరించనున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.